భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు గోకవరం ఎస్కే మండపం అనే ఫంక్షన్ హాల్లో ఉన్నాను. మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా రామసేన కార్యక్రమం పెట్టినప్పటి నుంచి కూడా నేను నిర్వహిస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక ఈ ప్రోగ్రామ్ని ఈ 2025 సంవత్సరంలో బంగారు వరలక్ష్మి కానుక 3 అనే టైటిల్ పేరు మీదట రేపు సోమవారం నుంచి 28వ తారీఖు జూలై నెల 2025 నాడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ నిర్వహించబడలేదు. భారతదేశంలో హైందవ మహిళల యొక్క చైతన్యమే కాకుండా పోయినసారి మేము బంగారు వరలక్ష్మి కానుక పెట్టినప్పుడు దీంట్లో ఈ వరలక్ష్మి ప్రసాదాన్ని క్రైస్తవులు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకుని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన సంస్కృతి ఏంటంటే అందరూ కూడా లక్ష్మీదేవిని ఎంతో వైభవంగా గౌరవిస్తారు. వాళ్ళు ఇస్లాం అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అంటే ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఆ తల్లి కరుణ ఉంటే మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి ఎంతో సంతోషపడుతుంటారు. అందువల్ల క్రైస్తవులు, ఇస్లాంకి చెందిన మహిళలు కూడా పోయినసారి ఈ బంగారు వరలక్ష్మి కానుకలో వీళ్ళు డ్రాలో గెలవనప్పటికీ కూడా వాళ్ళని ప్రత్యేకించి వేదిక మీద పిలిచి వాళ్ళ యొక్క విశాలమైన భావానికి ప్రతీకగా వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 2023 సంవత్సరంలో దేవీ చౌక్, మా ఊరి దేవీ చౌక్లో, గోకవరం దేవీ చౌక్లో 3000 మంది మహిళలను నమోదు చేసుకుని దాంట్లో 110 మందికి మేము మొదటిసారిగా 2023 ఇవ్వడం జరిగింది. 2024లో మేము ఈ కార్యక్రమం చేపట్టే ముందు ఒక్కసారి గుర్తు చేసుకున్నాను ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది. 2023లో మేము డ్రా తీసి ఇచ్చేటప్పుడు పేద మహిళలు వేదిక మీదకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని మేము బంగారం చూడడం ఇదే మొదటిసారి సార్, అలాంటిది శ్రావణ మాసం శుక్రవారం రోజున మేము బంగారు రూపుతో వ్రతం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం అంటే ఇదంతా కూడా మీరు చేసిన పనికి ఎంతో గొప్పదని చెప్పిన వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నాకు నిజంగా హృదయం ద్రవించింది. 2024లో దాన్ని దృష్టిగా తీసుకుని, ప్రతీకగా తీసుకుని జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాల నుంచి 17,000 మందిని నమోదు చేసుకుని దాంట్లోంచి 600 గ్రాములు మేము మొదటిసారి 23లో తీసినప్పుడు 5,500 రూపాయలు పడింది. పోయిన సంవత్సరం 7,500 రూపాయలు పడింది ఒక గ్రాము బంగారం. సో 600 మందికి మేము విజేతలను 17,000 మంది నుంచి డ్రా తీసి 600 మందికి విజేతలుగా మేము పోయిన సంవత్సరం జరిగింది. ఇది మహిళలకి హర్షాతిరేకమైపోయి అన్ని ఛానల్స్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 1000 బిళ్ళలు, వరలక్ష్మి బిళ్ళలు ఈ సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే 1000 రూపాయలు ఇస్తున్నాం ఈ సంవత్సరం. దాన్ని మేము జిల్లా మండలాలు కూడా పెంచడం జరిగింది. మేము దీని యొక్క షెడ్యూల్ మీకు రిలీజ్ చేస్తాను. 28 జూలై 2025 సోమవారం నాడు గోకవరం సూర్యకళా మండపంలో మేము ఇవ్వడం జరిగింది. గోకవరం వాసులకి ఇస్తున్నాం ఇది డ్రా తీసి. 29 జూలై 2025 నాడు మంగళవారం నాడు గోకవరం రూరల్, అంటే గోకవరం మండలాలు ఎన్ని విలేజెస్ ఉన్నాయో మేము ఎక్కడెక్కడైతే నమోదు చేయించామో వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు జూలై మంగళవారం నాడు ఇస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 28వ తారీఖు జూలై 2025 సోమవారం నాడు కార్యక్రమం మొదలవుతుంది. ఈ వచ్చే సోమవారం మొదలవుతుంది. ఆ రోజుని గోకవరం గ్రామస్తులకు మాత్రమే, గోకవరంలో ఉండే ఆడపడుచులకు మాత్రమే చేస్తున్నాం. 29 గోకవరం చుట్టుపక్కల ఉన్న మండలాల నుండి విలేజెస్కి అందరికీ 29 మంగళవారం నడుస్తున్నాం. శ్రీరంగపట్నంలో 30వ తారీఖు నాడు బుధవారం నడుస్తున్నాం. గురువారం, శుక్రవారం మేము స్టాప్ అవుతుందంటే ప్రోగ్రాం లేదు. ఈ 2వ తారీఖు నాడు, ఆగస్టు 2వ తారీఖు నాడు శనివారం నాడు కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ఉంది, అక్కడ మేము ఇస్తున్నాం. అలాగే 3వ తారీఖు నాడు, ఆగస్టు 3వ తారీఖు నాడు ఆదివారం ఇందుకూరుపేటలో
ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు సోమవారం నాడు ఉదయం రంపచోడవరంలో చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా వాళ్ళని పిలిపించాను. లాస్ట్ టైం రంపచోడవరం, మారేడుమిల్లి గ్రామాల్లో నిర్ణయిస్తే ఇప్పుడు అడ్డతీగల, వైరామవరం, రాజవమ్మంగి, గంగవరం మండలాల వాళ్ళని వీళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్లు, అలాగే బీజేపీ స్వప్నకుమార్ గారి సీనియర్ లీడరు వీళ్ళ ఆధ్వర్యంలో, అలాగే సుధా పెద్దాడ్డపల్లి నుంచి వచ్చింది, మీరమ్మా గంగవరం నుంచి వచ్చారు, మీరు కూడా గంగవరం. సో ఇలా గంగవరం, రాజవమ్మంగి ఉన్నారు కదా, వైరామవరం వీళ్ళందరూ కూడా బీజేపీ మండలాధ్యక్షులు వీళ్ళందరూ కూడా వీళ్ళని పిలిపించాను. వీళ్ళ ఆధ్వర్యంలో 4వ తారీఖు సోమవారం నాడు ఉదయం రంపచోడవరంలో పెడితే అక్కడ పూర్తి చేసుకుని అదే 4వ తారీఖు నాడు మధ్యాహ్నం అడ్డతీగల్లో మాకు రాజేంద్ర గారిని పరిచయం అయ్యారు. ఆయన చాలా సంతోషంగా మా కార్యక్రమాలు చూస్తారు. వారి యొక్క కళ్యాణ మండపంలో అడ్డతీగలో చేయడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖు నాడు మంగళవారం కొత్తగా సీతానగరంలో మా బీజేపీ సంబంధించిన అధ్యక్షులు చాలామంది ఉన్నారు. సీతానగరంలో మంగళవారం నాడు డ్రా తీయడం జరుగుతుంది. లాస్ట్గా రాజానగరంలో 6వ తారీఖు నాడు ఆగస్టు 6వ తారీఖు నాడు బుధవారం నాడు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా 1000 బంగారు బిళ్ళలు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడి మేము ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, 28 జూలైలో ఆగస్టు 4వ తారీఖు సోమవారం మధ్యాహ్నం అడ్డతీగల, 5వ తారీఖు ఆగస్టు మంగళవారం నాడు సీతానగరం, 6వ తారీఖు ఆగస్టు బుధవారం రాజానగరం. ఈ విధంగా మేము షెడ్యూల్ డిసైడ్ చేసి 1000 మంది మహిళలకి 1000 మందికి పైగా మహిళలకు వస్తారు. ఎందుకంటే 1100 నుంచి 1200 బిళ్ళలు అవసరం అవుతాయి. 1200 మందికి దాదాపు ఇచ్చే కార్యక్రమం ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఇది. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీరందరూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకి, జర్నలిస్టులకి, పత్రికా యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం అవడానికి ప్రజలకి మాకు మధ్య వారధిలా ఉంటూ మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఈ కార్యక్రమం మీ కంబాల శ్రీనివాసరావు ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.